మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ సర్కార్ అనేక సంక్షేమ పథకాలు చేపడుతుందని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా మల్లెంపల్లిలో నిర్వహించిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తుందని పేర్కొన్నారు. మల్లెంపల్లిలో 206 మహిళా సంఘాలకు 26 కోట్ల బ్యాంకు లింకేజీ చెక్కును మంత్రి సీతక్క అందించారు. మహిళలు ఇట్లా లోన్ తీసుకొని చనిపోయారు. మామూలుగా యాక్సిడెంట్ డెత్ అయితేనేమో 10 లక్షలకు వస్తుంది. మామూలుగా నువ్వు లోన్ తీసుకొని ఎట్లా చనిపోయినా వాళ్ళ లోన్ 2 లక్షలు మాఫీ చేసినాం. అట్లా ఒక మల్లంపల్లి మండలంలో 8 మంది చనిపోతే వాళ్ళకు ఒక పెద్ద దిక్కులాగా పెద్దన్నలాగా మరి రేవంత్ రెడ్డి గారు మీరు తోబుట్టులాగా ఆ కుటుంబాలకు ఉన్నారు. కొంతమంది అంటారు మహిళా సంఘంలో చేస్తే ఏమొస్తుందని, లేదా అందులో ఏదో భారం అని. ఏం భారం లేదు. ఎందుకు అంటే అందరు మహిళలు సంతోషంగా ఉండాలి, కన్నీళ్లు కార్చొద్దు, వాళ్ళ డబ్బుల కోసం అక్కడ ఇక్కడ అప్పులు తీసుకురావద్దు, ఉన్న తాళిబొట్టు అమ్ముకునే పరిస్థితి రావద్దు. అందుకని ఆ లోన్ ఏదో మనమే ఇప్పిద్దాము, ఆ వడ్డీ ఏందో మనమే కడదామని ఇప్పుడు వడ్డీ లేకుండానే రుణాలు వస్తున్నాయి. అట్లనే కొంతమంది ఇందిరమ్మ పేరు ఇందిర మహిళా శక్తి ఎందుకు అని అంటున్నారు. ఇందిరమ్మ ఆమె చిన్నతనంలోనే నెహ్రూ గారు వాళ్ళ తండ్రి మన దేశం స్వతంత్రం కోసం దాదాపుగా 15 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించాడు. ఏది బ్రిటిష్ వాడు వెళ్ళిపోవాలి, మన రాజ్యంలో మనమే పాలకులు ఉండాలి, మన రాజ్యం విముక్తి కావాలి భారతదేశం అని. అప్పుడు ఆమె చిన్నతనంలో కూడా తండ్రి జైల్లో ఉండి అమ్మ అనారోగ్యంతో ఉండి ఎన్నో కష్టాలు పడి మరి తర్వాత తండ్రి చనిపోయిన తర్వాత ఆమె ఎంతో ధైర్యశాలిగా ప్రధానమంత్రి అయింది.